డీటెయిల్స్ చూస్తే కడప జిల్లాలో మహానాడు అంగరంగ వైభవంగా జరుగుతుంది. మహానాడుకు భారీగా కార్యకర్తలు తరలి వస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 5 లక్షల మందికి పైగా జనాలు వస్తారని అంచనా వేస్తున్నారు. చుట్టుపక్కల 50 నియోజకవర్గాల నుంచి బస్సులో టీడీపీ శ్రేణులు వస్తుండటంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేష్, రవి, మొత్తానికి కడప గడపలో పసుపు పండగ వాతావరణం మూడో రోజు కూడా కొనసాగుతుంది. ఈరోజు మూడో రోజు కావడంతో భారీ బహిరంగ సభ మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికే సుదూర ప్రాంతాల నుంచి దాదాపు రాయలసీమకు సంబంధించినటువంటి అనేక ప్రాంతాలు, ఇటువైపు కడప, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, ఈ 4 ప్రాంతాల నుంచి దాదాపు కూడా 50 నియోజకవర్గాల్లో 5 లక్షలకు పైగా కూడా ఈ యొక్క జన సమీకరణ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే కడప పురవీధులకు సంబంధించినటువంటి ఏదైతే మెయిన్ సెంటర్ల వద్ద భారీగా కూడా ట్రాఫిక్ జామ్ అంతరించిపోతూ ఉంది. ఇటు ఉదయం నుంచి కూడా 6 గంటల ప్రాంతం నుంచి కూడా ఆ నియోజకవర్గాల నుంచి కూడా బయలుదేరినటువంటి బస్సులు మరికొన్ని గంటల్లో ఇక్కడికి చేరుకోబోతున్నాయి. మధ్యాహ్నం బహిరంగ సభకు దాదాపు 5 లక్షలకు పైగా కూడా ఇక్కడ కార్యకర్తలు వచ్చేటువంటి అవకాశం ఉండడంతో ఎక్కడికెక్కడ కూడా బందోబస్తును ఏర్పాటు చేశారు. మరోవైపు ముఖ్య నేతలు, ఇటు టీడీపీకి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పొలిట్ బ్యూరో సభ్యులు ప్రతి ఒక్కరికి ఈ యొక్క భారీ బహిరంగ సభకు వస్తున్నటువంటి కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది తరహా లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మనం ప్రస్తుతం కడపకు సంబంధించినటువంటి ఏదైతే కూడలి వద్ద ఉన్నాం, ఒకసారి విజువల్స్లో కూడా వెళ్దాం. ఏదైతే కడపకు సంబంధించినటువంటి అనేక ప్రాంతాలంతా కూడా పసుపు పండగ వాతావరణం నెలకొంది. గత 2 రోజుల నుంచి మనం చూస్తే వచ్చేటువంటి కార్యకర్తలు దాదాపు లక్షలాది మంది ఇక్కడికి చేరుకున్నారు. ఈరోజు భారీ ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. బహిరంగ సభ ఉండడంతో ఒక్కసారిగా కూడా కార్లు, వాహనాలు, ఇటు బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్, స్కూల్ బస్సులు, అదేవిధంగా అనేక వాహనాల్లో కార్యకర్తలు వస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మనం చూస్తున్నటువంటి విజువల్స్లో దాదాపు కూడా కడప ప్రాంగణానికి వస్తున్నటువంటి ఇది మెయిన్ బైపాస్ రోడ్ అంటాం. ఇక్కడ నుంచి రాజంపేట, మైదుకూరు, కడప, చిత్తూరు, ఇటు కర్నూలు నుంచి వచ్చేటువంటి వాహనాలంతా కూడా ఇటు మా భారీ బహిరంగ సభ వద్ద ఏర్పాటు చేసినటువంటి దాదాపు వందలాది ఎకరాల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క భారీ బహిరంగ సభకు సంబంధించినటువంటి ప్రాంగణాల్లోకి వెళ్తా ఉన్నాయి. మనం చూస్తే గడిచిన 2 రోజుల్లో దాదాపు కూడా లక్షలాది మంది కూడా తరలి వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు ఒక్కరోజే భారీ బహిరంగ సభకు, 3వ రోజు భారీ బహిరంగ సభకు దాదాపు 5 లక్షల మంది వస్తారనే ఒక అంచనా అయితే వేస్తూ ఉన్నారు. ఇప్పటికే రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని 50 నియోజకవర్గాల నుంచి కూడా జన సమీకరణ చేస్తూ ఉన్నారు. రవాణా కోసం ప్రైవేట్ ఆర్టీసీ బస్సులకు అద్దెకు తీసుకోవడం జరిగింది. బహిరంగ సభకు 50,000 మంది పైగా వాహనాలలో ప్రజలు ఇక్కడికి వస్తున్నట్లుగా అంచనా వేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు ఉదయం 9:30 మహానాడు ప్రారంభమైంది. ఎన్టీఆర్కు నివాళులు అర్పించిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి మనం చూస్తే ఈ యొక్క ట్రాఫిక్ జామ్ చూడొచ్చు. దాదాపు కూడా కిలోమీటర్ల పైగా కూడా వాహనాలు, తమ సొంత వాహనాలు అయ్యొచ్చు, ప్రైవేటు వాహనాలు అయ్యొచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి వాహనాల యొక్క ట్రాఫిక్ మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడికెక్కడ కూడా పోలీసు ఈ వాహనాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. దాదాపు కూడా 3 రోజుల పాటు జరిగే మహానాడు కార్యక్రమానికి దాదాపు కూడా 5,000 మంది పోలీసులు బందోబస్తు నడుమ ఈ మహానాడు చాలా వైభవంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇటు పోలీసులంతా కూడా వాహనాలు ఎక్కడ కూడా ఆగిపోకుండా తమ వాహనాలకు సంబంధించినటువంటి డ్రైవర్లకు కూడా సూచనలు జారీ చేస్తారో ఎక్కడ ఆగకుండా బహిరంగ సభలు ఎక్కడైతే ట్రాఫిక్ ఇచ్చినటువంటి, ఎక్కడైతే వాళ్ళకి అలర్ట్ చేసినటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మొత్తానికి పోలీసులంతా కూడా దీన్ని 3వ రోజు సక్సెస్ చేసే దిశగా కూడా ఇప్పటికే వాళ్ళకి ఒక ఆర్డర్స్ అయితే జారీ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే 5 లక్షల పైగా కార్యకర్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికెక్కడ కూడా బహిరంగ సభ సంబంధించినటువంటి ప్రాంగణం వద్ద మాత్రం కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. లక్షలాది మంది కార్యకర్తలు సమక్షంలో ఈరోజు ప్రధానంగా బహిరంగ సభలో ఇటు జాతీయ అధ్యక్షులుగా మరోసారి ఎన్నికైనటువంటి చంద్రబాబు నాయుడు యొక్క అధ్యక్షతన మరోసారి వర్కింగ్ ప్రెసిడెంట్గా లేదా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా లోకేష్ని ఇటు అనౌన్స్ చేసేటువంటి పరిస్థితి ఉండడంతో ప్రధానంగా యువనేతలంతా కూడా భారీ ఎత్తున ఇక్కడ చేరుకుంటున్నారు. ఈరోజు 3వ రోజు పండగ వాతావరణం నెలకొనడంతో ఒక్కసారిగా మనం చూస్తున్నటువంటి ప్రాంతం అంతా ఒకసారి చూడండి. ఈరోజు ఈ యొక్క సభకు వస్తున్నటువంటి కార్యకర్తలు ఈరోజు ప్రధానంగా వేలాది సంఖ్యలో ఇక్కడ చేరుకుంటున్నారు. అయితే ట్రాఫిక్ని పూర్తి స్థాయిలో కూడా ఇటు ఎక్కడికెక్కడ కూడా మరలిస్తూ ఉన్నారు. ఈరోజు ట్రాఫిక్ సంబంధించినటువంటి అంతరాయం కలగకుండా వీళ్ళందరూ కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారే. సో సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు మాత్రం తమ నినాదాలతో జై టీడీపీ అంటూ కూడా తమ నినాదాలతో కిక్కిరిసిపోతున్న పరిస్థితి కనపడతా ఉంది. మరోవైపు 3 రోజుల పండగ ఈ కడప గడ్డపై ఈరోజు ప్రధానంగా గత వైసీపీ కడప కంచుకోటలోనే ఈ మహానాడు జరపడం పట్ల రాయలసీమ ప్రాంత ప్రజలందరూ కూడా
చాలా వరకు ఒక ఆనందదాయకంగా ఒక పండగ వాతావరణం తలపిస్తూ ఉన్నారు. ఈరోజు సాయంత్రం 2 గంటల నుంచి కూడా దాదాపు 6 గంటల వరకు కూడా ఈ భారీ బహిరంగ సభ జరగబోతుంది. ఈ సభకు లక్షలాది మంది తరలి వస్తున్నటువంటి పరిస్థితిలో మొత్తానికైతే ఇక్కడ పండగ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ నరేష్.